ప్రయత్నిస్తున్నాం. దాంట్లో మాకు తెలియని కూడా క్వశ్చన్లు ఏంటంటే, వినాయక్ గారు రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే తర్వాత కొంచెం అదే మంచి రేంజ్ మంచి హిట్ అయ్యి స్టేజ్లో ఉండగా వినాయక్ గారు చెప్పారు, 10 క్వశ్చన్లు ఉండగా సినిమా ఎలా ఆడింది ఎలా ఆడుతుంది, ఇంత పెద్ద హిట్ ఎలా తీశారు, ఇన్ని క్వశ్చన్లతో ఎలా తీశారు. రాజమౌళి గారు, నేను, వినాయక్ గారు అందరూ కూర్చున్నాం సాయంత్రం. ఆ రోజు మంచి టాక్ వచ్చిన తర్వాత వినాయక్ గారు అన్నారు, 10 క్వశ్చన్లు దేవసేన ఎందుకు సంకెళ్తోంది, ఎందుకు శివగామి చచ్చిపోయింది, ఎందుకు కట్టప్ పొడిచాడు, అలాంటి ఒక 10 క్వశ్చన్లు. అవంతిక అక్కడ ఎందుకు ఉంది, అన్ని క్వశ్చన్లతో సినిమా అసలు బ్లాక్ బస్టర్ అనేది ఎలా వచ్చింది టాక్ అనేది ఫస్ట్ వినాయక్ గారు మాకు క్వశ్చన్ వేశారు. నేను రాజమౌళి గారు చూసి ఈయనకి అర్థమైందేమో, నాకు తెలియదు ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయని. నేను ఫస్ట్ విన్నప్పుడు ఫుల్ స్టోరీ విన్నాం. తర్వాత లేదు, ఇంత పెద్ద కథ, హీరో హీరోయిన్ కథ కాదు ఇది. లైక్ సత్యరాజ్ గారి కథ ఉంది, శివగామి కథ ఉంది, దేవసేన కథ ఉంది, అవంతిక కథ ఉంది, ఒక సామ్రాజ్యంలో ఇన్ని క్యారెక్టర్స్ కథ ఉంది. హీరో హీరోయిన్ ఇంకో విలన్ కథ కాదు. ఇన్ని క్యారెక్టర్స్ ని ఒక కథలో చెప్పడం కష్టమే. రాజమౌళి గారు పార్ట్ 1 పార్ట్ 2 తీద్దామని డిసైడ్ అయ్యారు. ఈ పార్ట్ 1 పార్ట్ 2 ఎక్కడ కట్ చేయాలి అన్న పాయింట్కే నాకు తెలిసి ఒక 15 రోజులు 20 రోజులు టైం తీసుకున్నారు. సో ఈ నాకు ఫుల్ కథ మైండ్లో ఉంది కాబట్టి మేము క్వశ్చన్ గురించి ఆలోచించలేదు. సో వార్ ఎండ్ అవుతుంది, వై కట్టప్ప లాస్ట్లో తల మీద కాలు తీసి పెట్టుకున్న క్యారెక్టర్ లాస్ట్లో మళ్ళీ పొడుస్తాడు అన్నది బ్యాంగో ట్విస్ట్ షాక్ అనుకున్నాం తప్ప ఇండియా అంతా అది అంత హైలైట్ అవుద్దని అనుకోలేదు. సో వినాయక్ గారు క్వశ్చన్ అడిగాక అప్పుడు డౌట్ వచ్చింది, ఇన్ని క్వశ్చన్లతో సినిమా ఆడడం ఏంటి, అసలు ఎప్పుడు మాకు అది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో ఈ సినిమా అన్ని ఎక్స్పీరియన్స్లే. ఫస్ట్ బ్లైండ్గా వెళ్ళిపోయాం. రాజమౌళి గారికి ఒక విజన్ ఉంది డెఫినెట్గా, అందరూ ఆయన నమ్మి వెళ్ళాము. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసింది అంటే మేబీ కొత్తదనమే నచ్చిందేమో, వాళ్ళకి సడన్గా ఆపడమే నచ్చిందేమో, మేబీ వార్ నచ్చిందేమో, మేబీ పీరియాడిక్ ఫిలిం నచ్చిందేమో, ఐ డోంట్ నో వాట్. ఏదో మ్యాజిక్ అయితే జరిగింది ఫస్ట్ పార్ట్ లో. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.